యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ శుభ మంగళవారం. ఈరోజు మనం శివపార్వతుల కుమారుడైన కార్తీకేయుడు, సుబ్రహ్మణ్యుడు, స్కందుడు, ఈ విధంగా పిలువబడే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క చరిత్రను తెలుసుకుందాం. దక్ష యజ్ఞం అనంతరం సతీదేవి దక్ష యజ్ఞంలో దూకి ఆత్మాహుతి చేసుకున్న తర్వాత ఈశ్వరుడు బ్రహ్మచారిగా కైలాసంలో కాలం గడుపుతుండగా తారకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం తీవ్రమైన తపస్సు చేసి ఆ తపస్సుతో బ్రహ్మని మెప్పించి పరమేశ్వరుడు కుమారుడితో మాత్రమే నాకు మరణం రావాలి కానీ ఇతరుల వల్ల మరణం రాకూడదని వరాన్ని పొందాడు. ఆ బలవంతో దేవతల్ని, మునుల్ని, మానవుల్ని అందరినీ కూడా అనేక విధాల హింస పెడుతుంటే అప్పుడు ఋషులు, దేవతలు అందరూ కూడా విష్ణుమూర్తిని ప్రార్థిస్తే విష్ణుమూర్తి హిమవంతుడి యొక్క కుమార్తె అయిన పార్వతీదేవిని ఈశ్వరుడికి ఇచ్చి అనేక వ్యయ ప్రయాసాలు వచ్చి ఈశ్వరుడికి ఇచ్చి భార్యని చేశారు. ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కుమారుడే కార్తీకేయుడు, అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి అంటాం. తమిళనాడు అటుపక్క మురుగన్ అంటారు. ఈ విధంగా అనేకమైన నామాలు గల స్వామితను. పార్వతీ పరమేశ్వరుల ముద్దు బిడ్డే కాకుండా దేవసేనలకన్నిటికీ కూడా అతను అధిపతి. ఈ తారకాసుని మహాయుద్ధంలో తన తల్లి పార్వతీదేవి ఇచ్చిన వేలన్ అనే శూలాయుధంతో సంహరించి దేవతలకి, ఋషులకి, మానవులకి అత్యంత సంతోషకరంగా తాను సేనాధిపత్యంతో దేవతలు నిశ్చయించేవాడు. ఈ యొక్క తారకాసురుడు మరణం అనంతరం స్వామివారు సచీదేవి ఇంద్రుడి యొక్క కుమార్తె అయినటువంటి దైవసేనని వివాహం చేసుకోవడం జరిగింది. అలాగే ఆటవిక గిరిజన కన్య అయిన వల్లీదేవిని కూడా వివాహం చేసుకున్నారు స్వామివారు కార్తీకేయుడు అంటే కృత్రికలు పెంచారు కాబట్టి కార్తీకేయుడిగా పిలువబడ్డాడు. స్కందుడు అంటే శక్తితో ఉద్భవించాడు కాబట్టి స్కందుడయ్యాడు. షణ్ముఖుడు అంటే 6 ముఖాలతో జన్మించిన వాడు కాబట్టి షణ్ముఖుడయ్యాడు. అలాగే మురుగన్ అనేది తమిళనాడులో ఒక పిలిచే నామం అది. సుబ్రహ్మణ్య స్వామి అంటే పాపాలను నిశ్చించేవాడని అర్థం. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల్లో ప్రధానమైన ఆలయాల్లో తమిళనాడులోని పళని, అలాగే కర్ణాటకలోని కుక్కుటేశ్వర క్షేత్రం, ఈ విధంగా స్వామివారి యొక్క ఆలయాలు అత్యంత ప్రసిద్ధి పొందినవి. మన ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ దగ్గర మోపిదేవి అనే ఒక ఆలయం ఉంది. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారు నవగ్రహాల్లో కుజుడికి అధిపతి. అందువల్ల కుజుడికి కూడా మంగళవారం ప్రీతికరమైంది. ఇక సుబ్రహ్మణ్య స్వామి వారు ఆరోగ్యానికి, వివాహం అవక ఇబ్బంది పడుతున్న యువతీ యువకులకి వివాహం అవడానికి, వివాహమై సంతానం లేక ఇబ్బంది పడుతున్న దంపతులకి సంతానానికి, సంతానం పుట్టినా అనుకున్న సంతానం పుట్టక ఇబ్బంది పడుతున్న, అంటే ఆడపిల్ల పుడితే మగపిల్లడు, మగపిల్లలు పుడితే ఆడపిల్ల కావాలనుకునే దంపతులు చాలామంది ఉంటారు. వారికి, ఈ విధమైన వారికి మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి పంచామృతాభిషేకం చేయడం అనేది అత్యంత ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే జాతకపరంగా కుజదోషం అనే దోషానికి కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి వారు నివృత్తికి అత్యంత ప్రసిద్ధి పొందినవారు. అలాగే నాగదోషం, సర్పదోషాలకు కూడా స్వామివారి ప్రీతికరమైంది. అందువల్లే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో కానీ, శివాలయాల్లో కానీ సుబ్రహ్మణ్య స్వామితో పాటు నాగాబంధాలను కూడా ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. మనందరం చూసే ఉంటాం. ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి శక్తి అత్యంత శక్తివంతమైన ప్రాచీన దేవీ దేవతల్లో సుబ్రహ్మణ్య స్వామి వారు అత్యంత ప్రసిద్ధి పొందినవారు. ఆ స్వామివారిని తలుచుకుని చక్కగా మంగళవారం నాడు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నవారు కానీ, అలాగే వివాహం ఒక ఇబ్బంది పడుతున్న అమ్మాయిలు కానీ, అబ్బాయిలు కానీ
ఇక వివాహమై సంతానం కలక్క ఇబ్బంది పడుతున్నా, అనుకున్న సంతానం కలక్క ఇబ్బంది పడుతున్న దంపతులు కానీ మంగళవారం నాడు స్వామివారి పంచామృతాభిషేకం అనేది అత్యంత శక్తివంతమైనది, ఫలప్రదమైనది, అనుకున్న జరగడానికి అత్యంత తీవ్రంగా వీగిరం జరగడానికి మార్గదర్శకం. అది సుబ్రహ్మణ్య స్వామి వారి పంచామృతాభిషేకం. ఇక మోపీదేవి, మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మోపీదేవి విజయవాడకి 56 కిలోమీటర్ల దూరంలో ఉంది క్షేత్రం. సంతానం కలక్క ఇబ్బంది పడుతున్న దంపతులు కానీ, వివాహం అవక ఇబ్బంది పడుతున్న యువతీ యువకులు కానీ సోమవారం రాత్రి ఆ ఆలయంలో నిద్ర చేసి మంగళవారం స్వామివారి అభిషేకం చేస్తే దాని ఫలితం త్వరితంగా మనకి లభించడం జరుగుతుంది. ఆ సుబ్రహ్మణ్య స్వామి వారు సాక్షాత్ శివపార్వతుల ముద్దుబిడ్డ, దైవ సేనలన్నిటికీ కూడా స్వామి అధిపతి. అందుకనే స్వామివారి అనేకమైన నామాల్లో దైవసేనాధిపతి అంటారు. వల్లి దేవసేన వారికి భర్త. అలాగే కుజదోషంకి పరిహారానికి సుబ్రహ్మణ్య స్వామి వారి హోమం అనేది అత్యంత శక్తివంతమైంది, ఫలప్రదమైంది. మన యూట్యూబ్ ప్రేక్షకులందరూ కూడా అవకాశం ఉన్నప్పుడు మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామి వారి పూజా కార్యక్రమం నిర్వహించుకొని చక్కని ఆయురారోగ్యాలతో ఫలితాలను పొందుతారని కోరుతున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఆధునిక యుగంలో అన్ని కృత్రిమమైన ఆహార పదార్థాల వల్ల ఎవరికి కూడా శారీరక ఆరోగ్యాలు సంతృప్తికరంగా లేవు. చక్కటి ఆరోగ్యానికి స్వామివారి యొక్క పూజా కార్యక్రమం అత్యంత శక్తివంతమైంది. కాబట్టి అవకాశం ఉన్న మన ప్రేక్షకులందరూ కూడా స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొని తగిన ఫలితాలను పొందుతారని సదా కోరుతున్నాను. మన వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే షేర్ చేయండి. మీ స్నేహితులకి, బంధుమిత్రులకి, ఆఫీస్ కొలీగ్స్కి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలు చక్కటి ఇలాంటి దైవపరమైన విషయాలు మనం మాట్లాడుకోవడానికి అనేకమైన వీడియోలు చేయాలంటే ఏ దేవుడి గురించి చేయాలన్నది కామెంట్స్లో పెట్టండి. అలాగే మరిన్ని వీడియోలు మీకు అందుబాటులోకి రావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీ వాడపల్లి సత్యనారాయణ. దేవతాపరమైన కార్యక్రమాల్లో, దేవతాపరమైన విషయాల్లో ఆ స్వామివారు నాకు అంతో ఎంతో శక్తి, విద్యని ఇచ్చారు. నేను విశాఖపట్నం గాజువాక ప్రాంతంలో, గాజువాక ఆర్టీసీ డిపో పక్కన ఉన్నటువంటి శ్రీ కాశీ విశాలాక్షి విశ్వేశ్వర ఆలయం, అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం, సద్గురు సాయినాథ స్వామి వారి ఆలయం, శ్రీ రాధామాధవుల ఆలయానికి ప్రధాన అర్చకుడిగా చేయడం జరుగుతోంది. మన గాజువాక ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా పర్సనల్గా వచ్చి కూడా నన్ను కలవచ్చు. సాయంత్రం పూట 6 గంటల నుంచి 8 గంటల వరకు జాతక ముహూర్తాలు వీటికి అవైలబిలిటీ ఉంటుంది. నా ఫోన్ నంబర్ 9010181497. ఈ నంబర్ని కాంటాక్ట్ చేసినా కూడా మీకు ధర్మ సందేహాలు ఏమైనా ఉన్నా తీర్చడం జరుగుతుంది. ఇట్లు మీ వాడపల్లి సత్యనారాయణ. ఉంటాను మరి.